ఇందాకే 'అవతార్ 3' సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఒకటి. ముసలోడికి మైండ్ మెల్లమెల్లగా పోతుంది. ఫస్ట్ పార్ట్ చాలా బాగుండే, సెకండ్ హాఫ్ సగం పోయింది, థర్డ్ పార్ట్ వచ్చేసి మొత్తం ఓకే. పాజిటివిటీస్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. ఏంటి విజువల్ స్పెక్టాక్యులర్, అద్భుతం, మామూలు కాదు ఇక అసలు. దాన్ని అసలు ఇక విజువల్స్ కోసం, కొత్త ప్రపంచాన్ని చూపించడం కోసమే ఈ సినిమా తీశారు. 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆబ్వియస్లీ విజువల్స్ బాగానే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది, డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆల్మోస్ట్ వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ మీద చాలా అంచనాలు ఉంటాయి మాలాంటి ప్రేక్షకులకి, మాస్ ఆడియన్కి చాలా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు అందుకున్నావా? లేదు. ఎందుకంటే మధ్యలో ఒక గంట సినిమా చాలా డ్రాగ్ ఉంది, లాస్ట్లో క్లైమాక్స్లో ఫైట్ బాగుంటుంది, బట్ ఏం లాభం? ఆ ఫైట్ కూడా ఇండియన్ సినిమాల్లో చాలా మటుకు చూసిందే. స్టోరీ వెరీ ప్రెడిక్టబుల్, చిన్న పిల్లలు అడిగిన సరే ఆ స్టోరీ చెప్పగలడు. అన్ని 3 సిరీస్లలో చూస్తుంది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది, అదే విలన్, ఈసారి ఒక క్యారెక్టర్ ఒక యాడ్ అవుతుంది, అంతే. అంతకుమించి ఏమీ లేదు. విలనిజం అంత పవర్ఫుల్గా ఏమీ లేదు. ఎమోషన్స్ కరెక్ట్గా చూపించలేకపోయాడు, తడబడ్డాడు. అసలు డైరెక్టర్ చేయాల్సిన పని ఎమోషన్స్ సరిగ్గా హ్యాండిల్ చేయడం. ఆ విషయంలో మాత్రం సక్సెస్ఫుల్గా తడబడ్డాడు. నాకైతే సినిమా నచ్చలేదు. చాలామందికి నచ్చుతుంది. ఎందుకు నచ్చదు? తెలుసు కదా, మన వాళ్ళకి కొంచెం టెక్నాలజీ కొత్తగా అనిపిస్తే చాలు దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారు. ముఖ్యంగా మన ఇండియన్ ప్రేక్షకులు అయితే ఏమాత్రం బాగున్నా కానీ ఆగరు. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడిద్ది. కానీ ఈ సినిమా విషయంలో నాకున్న పెద్ద కంప్లైంట్ ఏంటి అని చెప్పేసి అంటే, అసలు ఇప్పుడు నేటివ్ ఫీలింగ్ పెరిగిపోతుంది. ఇండియన్ రూట్ ఆ ఫీలింగ్ కనిపించాలి, నేటివ్ ఫీలింగ్ అనేది కనిపించాలి. అది హాలీవుడ్ సినిమా అయినా సరే. ఇందులో ఒక ఐటెం సాంగ్ మధ్యలో డ్రాగ్ అయినప్పుడు యాడ్ చేయాల్సింది. కేవలం ఇండియన్ ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం. అక్కడ ఒక ఐటెం సాంగ్, ప్రమోషన్ సాంగ్స్ చేస్తారు కదా, అట్లానే ప్రమోషన్ చేస్తున్నారు కదా రాజమౌళితో. అలాగే ఒక ప్రమోషన్ సాంగ్ లాగా ఐటెం సాంగ్ని యాడ్ చేసి, కేవలం మన తెలుగు ప్రేక్షకుల కోసం యాడ్ చేసి, దాన్ని గనక ఒక మాస్ ఐటెం సాంగ్ లాగా ప్రజెంట్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా సినిమా మనకు పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ ఇచ్చేదని చెప్పేసి నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా. అది లేకపోవడం వల్ల చాలామంది టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా మధ్యలో ఫీల్ అయ్యారు చాలామంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు సైన్సు, ఫిజిక్స్, లాజిక్స్ అని చెప్పేసి అని చాలామంది కూడా, మరి దీనిలో ఒక మామూలు వ్యక్తి ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే ఇంకా ప్రూవ్ అవ్వలేదు. వేరే గ్రహానికి వెళ్ళి బతకొచ్చు, అక్కడ ఆక్సిజన్ లేకున్నా ఏదో విధంగా బతకొచ్చు అని చెప్పేసి ఎవడు ప్రూవ్ చేశాడు? అసలు ఏ సైంటిస్ట్ కూడా దాన్ని ఇప్పటిదాకా అప్రూవ్ చేయని విషయాన్ని అందులో చూపిస్తూ దానికి 3 సీక్వెల్లు తీసినా కానీ మీరు ఎవడు కూడా క్వశ్చన్ చేయాలంటే తెలుగు ప్రేక్షకులు. అదే అఖండ 2 విషయంలో మాత్రము ఫిజిక్స్ లేదు, లాజిక్స్ లేదని చెప్పేసి అంత గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ని ట్రోల్ చేశారు కదా. మరి ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూసారా, ఫిజిక్స్కు అందని ఎన్నో ఉంటాయి. లాస్ట్ 40 మినిట్స్ ఫైట్లో అసలు అఖండ 2 బెటర్ అనే రేంజ్లో మొత్తం ఉంటుంది స్టఫ్ అంతా కూడా. ఎక్కడ కూడా లాజిక్స్ ఉండవు, ఫిజిక్స్ ఉండవు, అసలు సైన్స్ అనేది అక్కడ అప్లై అవ్వదు. ఇలాంటి సినిమాల విషయంలో ఎవరి నోళ్ళు కూడా మొరగవు. బాలకృష్ణ విషయంలోకి అయితే మొరుగుతారు అన్నమాట. అయినా సరే మీరు ఎంత చేసినా సరే తెలుగు వర్షన్ కలెక్షన్స్ అఖండతో పోటీ పడడం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, మీరు చూస్తారు. ఓవరాల్గా ఫైనల్గా నా రివ్యూ వచ్చేసి ఈ సినిమా బాగానే ఉంది, బట్ దీనికంటే నేను అఖండ 2ని ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు తిట్టుకున్నా పర్లేదు, ఏమన్నా ఎలాంటి కామెంట్ పెట్టుకున్నా పర్వాలేదు. నాకైతే అవతార్ 3 కంటే అఖండ 2 చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.